హైదరాబాద్ అన్ని ప్లేసెస్లో టాప్ ఆర్కిటెక్ట్స్ని ఫిల్టర్ చేసినాము, అందరితో పోయి ఇంటర్వ్యూస్ చేసినాము, వాళ్ళ వర్క్స్ చూసినాము, నా ఐడియాస్ చెప్పినాను. లాస్ట్కి ఒక్కరితో నా మైండ్ కొంచెం మ్యాచ్ అయినట్టు అనిపించి ఆయనతో వర్క్ చేయడం మొదలుపెట్టినాను. ఆయనకు మొత్తం నేను చాలా మీటింగ్స్ పెట్టుకున్నాం. నేను బెంగళూరు పోవడం, ఆయన తిరుపతి రావడం, మాట్లాడి లాస్ట్కి నేనేంటి, నా ఫ్యామిలీ సైజ్ ఏంటి, నా కొడుకు, మేము చేసే యాక్టివిటీస్, నేను ఎంత టైం గడుపుతాను, ఎప్పుడు మాట్లాడి నేను చెప్పేది నా టీం ఇక్కడ ఉంటుంది, నా టీం వస్తారు. ఆయన ఓకే అంతమంది మీ ఇంటికి ఎందుకు వస్తారండి అంటాడు ఆయన. ఇంట్లో నువ్వు, నీ భార్య, నీ కొడుకు, మీ అమ్మ, నేను కదా, 100 మంది వస్తారంటావు, 150 మంది వస్తారంటావు, వారానికి 2 సార్లు వస్తారంటావు, ఇండ్లు నీకోసమా అంటే నేను చెప్పిన మా ఫ్యామిలీ చాలా పెద్దదండి. సీరియస్గా ఇప్పుడు ద వే ఐఎమ్ డిజైనింగ్ ద హౌస్, ఇట్స్ అంత మైండ్లో పెట్టుకునేసి ఇట్స్ కమింగ్ అవుట్ లైక్ వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ఐ టోల్డ్ హిమ్. అబ్బా ఇంక బెడ్రూమ్లు, బాత్రూమ్లు అవి కాకుండా ఓకే థియేటర్, పిచ్చి సినిమాలు అంటే మూవీ మ్యానియాక్. ఎన్ని సినిమాలు నా లైఫ్ని ఇంపాక్ట్ చేసినాయి చాలా సినిమాలు. అంత లైక్ మ్యాట్ డెమన్స్, గుడ్ విల్ హంటింగ్, రబోటో బెనిగ్నిస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఆ చివరి సీన్ వాళ్ళ కొడుకుని డస్ట్బిన్లో దాపెట్టేసి సోల్జర్స్ పట్టకపోతా అంటారు తండ్రిని, ఇంకా చంపేసేందుకనమాట. కొడుకు డస్ట్బిన్లోంచి ఇట్లా చూస్తూ అంటాడు. ఆ డస్ట్బిన్ వాళ్ళ నాయనకు తెలుసు కొడుకు ఆ డస్ట్బిన్లో దాక్కున్నాడు పిల్లోడని. ఎక్కడ కొడుకు భయపడతాడని వాళ్ళ సోల్జర్స్ చంపేందుకు తీసుకుపోతాంటే కూడా సెల్యూట్ చేసి నవ్వుకుంటే ఇట్లా కన్ను కొడతాడు. ఏమి బిట్ అట్లనే కళ్ళలో నీళ్లు పడతాయి. డోంట్ నీడ్ టు క్లాప్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. కొన్ని మూవీస్ దే ఇంపాక్టెడ్ మై మైండ్. అండ్ గ్లాడియేటర్, ఐ టోల్డ్ యూ, రజల్ క్రో, మై నేమ్ ఇస్ మ్యాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, కమాండర్ ఆఫ్ ద ఆర్మీస్ ఆఫ్ ద నార్త్. ఒంట్లోంచి అట్నే ఒక షివర్ వస్తుంది. అండ్ బ్రూస్ విల్లిస్, మనోజ్ నైట్ శ్యామల్, ద సిక్స్త్ సెన్స్, చిన్న పిల్లోడు బ్రేక్ ముందు ఐ సీ డెడ్ పీపుల్, చనిపోయిన వ్యక్తులు నాకు కనబడతారు. యూ గాట్ టు సీ దోస్ ఫిల్మ్స్ మ్యాన్. 1000 కోట్లు టర్న్ ఓవర్ చేసినాయి, 1000 కోట్లు. అండ్ షారుఖ్ ఖాన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్, ఐ లవ్ దిస్ మూవీ, 21 times చూసినాను. पर जहाँ से मैं देख रहा हूँ आप हार गए मिस्टर शंकर, क्योंकि जहाँ से मैं देख रहा हूँ मुझे एक जिद्दी बदनसीब इंसान दिख रहा है जो खड़ा है पीट करके उन 2 लोगों की तरह जो उसे दुनिया में सबसे ज़्यादा प्यार करते हैं. आप हार गए मिस्टर शंकर. 21 times I watched this movie in the theater, 21 times. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపేవు. మగధీరా, ఐఎమ్ ఏ మూవీ మ్యానియాక్. నా మేక్ అది, ఐఎమ్ డిజైన్ లైక్ దట్. కార్లు కొనాలి, ఫారెన్ టూర్లు, రచ్చరచ్చ, ఇంట్లో కూర్చొని సినిమాలు వేస్తే జీవితం గడిపేస్తాను నేను. బట్ ప్రాబ్లం ఏమి, సినిమా ఉంటే ఒక టీవీ ఉంటుంది, టీవీకి ఒక ప్రపంచమంతా మన ఇంట్లోనే ఉంటుంది టీవీ కోసము. ఒరే మొగల్ రేకులు వస్తుంది, నువ్వు పక్కకు పో. 7 గంటలు అయితేనే నేను క్రికెట్ మ్యాచ్ చూడాలని రిమోట్కి కాంపిటీషన్, రిమోట్ కంట్రోల్కి. బట్ నా డిజైన్, నా మేకింగ్, ఐ థాట్ మ్యాన్ నాకు ఒక థియేటర్ నా ఇంట్లో ఉండాలి. ఐ డిజైన్డ్ ఎ థియేటర్ ఎక్స్క్లూజివ్లీ విత్ సీటింగ్ అరేంజ్మెంట్, ద బాల్కనీ, ఎవ్రీథింగ్ ఇట్స్ ఇన్ మై హౌస్. అండ్ పార్టీస్, డాన్సింగ్ నాకు భయంకరమైన ఇష్టం. ఒక డ్యాన్స్ ఫ్లోర్ ఉండాలి, ఒక డెక్ ఏరియా ఉండాలి. నా టీమ్ గెట్ టుగెదర్స్ జరుగుతుంటాయి. అండ్ మేము టీమ్ గెట్ టుగెదర్ చేసుకునేటప్పుడు వ్యూ, నార్త్లో తిరుమల కొండ వ్యూ, తిరుమల హిల్ వ్యూ ఉండాలి, బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ నా పిల్లోడికి హ్యూజ్ లాన్ స్పేస్, వాడు ఆడుకోవాలి, హ్యాపీగా కూల్గా ఆడుకోవాలి. అండ్ వాడి కార్ డ్రైవ్ చేసుకునేందుకు లాన్ని కూడా మేము ఫ్లాట్గా డిజైన్ చేయడం లేదు, బికాస్ కార్స్ బంప్ ఉంటే బాగుంటుంది కదా కార్స్కి. వాడి టాయ్ కార్స్ కానీ ఆల్మోస్ట్ ఇట్స్ ఎ హ్యూజ్ లాన్ స్పేస్. అండ్ మా కోసము, నాకు సినిమాలు కాకుండా ఇంకొక పిచ్చి ఏమి, క్రికెట్. నా కోసం ఒక స్పెషల్ సింథటిక్ కోర్ట్ విత్ ఫ్లడ్ లైట్స్. ఎందుకు, భోంచేసినాము అంత తిన్నాక సరే ఆడదాం పండి క్రికెట్, రాత్రి ఆడాలనిపిస్తే 11 గంటలకు మ్యాచ్ స్టార్ట్. మెంటల్ పిచ్చి, అర్థమవుతుందా? ఊరికనే పైకి రాదు. అందరికి ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు రావు. ఇట్లా పిచ్చి ఆలోచన వచ్చిందంటే మీరు పైకి వచ్చేస్తారు. సీరియస్లీ, నాకు 120 రూపాయలు నెలకి చెక్ ఉన్నప్పుడు కూడా తెలుసు, మీటింగ్స్లో చెప్పున్నా, ఒకరోజు నాకంటూ నాకు ఒక కోర్ట్ ఉంటుంది, నా గ్రౌండ్ ఉంటుంది, నాకు లైట్స్ ఉంటాయి, రాత్రులు మేము క్రికెట్ దాంట్లో ఆడుతాం. 120 రూపాయలు నెలకి నాకు చెక్. ఆ రోజే మాట్లాడినాను, ఈరోజు నిజమైన ఇవన్నీ. ఎందుకు, ఈ స్టేజ్ మీద నుంచి చెప్పినారు, నువ్వు ఏది మాట్లాడతావో, ఏది నమ్ముతావో అది జరిగి తీరుతుంది. దట్ ఈస్ ద లా ఆఫ్ యూనివర్స్. జరిగి తీరుతుంది. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నో సర్ప్రైజ్. అండ్ హౌస్ డిజైన్ అంతా అయిపోయింది. అండ్ ఇట్స్ కమింగ్ అవుట్, ద షేప్ ఈస్ కమింగ్ అవుట్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, కోర్ట్లో డెఫినెట్గా మనం మ్యాచెస్ పెట్టుకుందాం. ప్రాబ్లీ నెల్లూరు వర్సెస్ తిరుపతి,
మున్న ఎప్పటి నుంచి ఆడుతున్నాడు, ముల్బాగల్ వర్సెస్ తిరుపతి ఆడదాం సార్ అని. యా వీళ్ళు యూగో ప్లాటినం, నెల్లూరు ప్లాటినం వర్సెస్ తిరుపతి ప్లాటినం, నైట్ 11 to 1 మ్యాచ్, 1 o'clock మళ్ళీ పోయి సినిమా చూద్దాం అందరం. రచ్చ రచ్చ ఉంటుంది లైఫ్. ఎలా ఉంది? బ్యూటిఫుల్ ఉందా? ఆసమ్. ఎంతమందికి ఇటువంటి ఒక హౌస్ కావాలి? మీరందరూ కూడా సాధించగలగచ్చు, మీరందరూ కట్టుకోగలగచ్చు. బట్ ద కండిషన్ ఈజ్ నిజం ఒప్పుకోవాలి. ఏంట నిజం? నాకు ఆ ఇల్లు కావాలి అనే ఒక చిన్న నిజం ఒప్పుకోవాలి. నాకెందుకులేండి, మేము కంఫర్టబులే, నేను మా భార్య అంత కంఫర్టబుల్గా ఉన్నాము, ఎందుకు డబ్బు వేస్ట్, గడ్డి కోసం అంతనా? నీకు కావాల్సింది నాకు కావాలనే నిజాన్ని నువ్వు ఒప్పుకోగలిగినావు అంటే అక్కడి నుంచి నీ సక్సెస్ బిగిన్ అవుతుంది. ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద పాయింట్ వెన్ యూ క్విట్ లయింగ్ టు యువర్ సెల్ఫ్. నీతో నువ్వు అబద్ధం చెప్పుకోవడం ఆపేయి. నేను సూపర్, నాకు ఇంతే చాలు. అబద్ధం. వి వాంట్ సంథింగ్, వి వాంట్ మోర్, వి వాంట్ టు డూ. క్లారిటీ లేదు, బట్ ఏదో కావాలి, ఏదో నిజం ఒప్పేసుకో. ఆ నుంచి గేమ్ బిగిన్ అయిపోతుంది. అందుకే నా అంకుర్ చెప్పాడు, పిల్లోళ్ళు అంతే కదా, రోడ్డు మీద పొర్లుతారు కావాల్సితే. నిజమేనా? పొర్లుతారు నాకు అది కావాలి అని. పెద్దగా అయిపోయినాక మనము కావాలని లోపల రక్తము, బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా నాకు వద్దులేండి ఎందుకు. నువ్వు నిజం ఒప్పుకుంటే ఆ నుంచి గేమ్ బిగిన్ అవుతుంది. దట్స్ వాట్ వీ పీపుల్ డిడ్. అండ్ వాట్ హ్యాపెన్? సింపుల్ అండి. చాలా మంది ఒప్పుకోరు. మా ఫ్రెండ్ కూడా ఒకటి, వెన్ వి సా ద ప్లాన్ మొత్తం చూపిస్తే, బా ఏముందిరా ప్లాన్ అంతా, అమ్మ నీ టైం నడుస్తుందిరా, నాకు టైం వస్తుంది. అప్పుడు నేను కడితే చెప్పినా, నిజమేరా, ఈ జన్మకైతే రాదు అమ్మ టైం నీకు, వచ్చే జన్మల్లో నువ్వు మారితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే ఇదే గతి. నిజం ఒప్పుకోవడం లేదే, నేను చేసే పనిలోనే నాకు వచ్చేస్తుంది. నో, యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. దట్స్ వాట్ వీ పీపుల్ డిడ్. ఆల్మోస్ట్ సింపుల్. స్మార్ట్ వర్క్ ఏంటి? సింపుల్. నేను పోయే దారిలో నాకు రాదు, కొత్త దారిలో తెచ్చుకోవాలి. సో నా పని మారితే ఫలితాలు మారుతాయి. తెలివైన పని ఏమి? ఆల్రెడీ ఫలితాలు ఎవరి దగ్గర ఉన్నాయో వాడు చేసిన పనిని కాపీ కొట్టేస్తే. టెండూల్కర్ దగ్గర ఫలితాలు ఉన్నాయి, టెండూల్కర్ ఈడన్నా కాపీ కొట్టగలరా? అంబానీ దగ్గర ఫలితాలు ఉన్నాయి, అంబానీని కాపీ చేయలేరు. అంబానీ వచ్చి మీకు చెప్పడు. డైమండ్స్ అందరి దగ్గర ఫలితాలు ఉన్నాయి, మీరు కాపీ కొట్టగలరు, మీరు డైమండ్ కాగలరు. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్. నేను నా బిజినెస్ మొత్తం ఏం లేదండి. నా బిజినెస్ వాట్ ఈస్ 10 years నుంచి 11 years నుంచి నేను ఏం చేస్తున్న ఒకే ఒక పని, ఈ నిజాన్ని మనుషులకు అర్థమయ్యేటట్లు ఒక ఎమోషన్తో చెప్పడమే నా వ్యాపారం మొత్తం. ఎప్పుడైనా చూడండి, నేను స్టేజ్ మీద మైక్ తీసుకున్నా, హోమ్ మీటింగ్లో బోర్డు దగ్గర మార్కర్ తీసుకున్నా, నాలో ఎక్కడ లేని ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. మా నాయన మా అమ్మ ఎక్కువసార్లు నన్ను తిట్టింది ఒకే విషయంలో, నీకు బాధ్యత లేదురా, నీకు రెస్పాన్సిబిలిటీ, ఇర్రెస్పాన్సిబుల్. ఆ రూమ్లోంచి లైట్ వేసేసి అట్నే వెళ్ళిపోతావు, ఆ ఫ్యాన్ ఆన్లోనే ఉంటుంది, కింద మనిషి కనబడ్డు, ఎవరు బర్త్డేలకి నువ్వు ఫోన్ చేసి విష్ చేయవు, నీకు అసలు మీ అక్కోళ్ళ బర్త్డేలకి నీకు డేట్లు కూడా తెలియవు, నీకు బాధ్యత లేదు. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని కూర్చోబెట్టుకొని నువ్వు కేక్ తింటా అంటావు. ఏమన్నా వాళ్ళు తినాలని వాళ్ళు పోయి ఎత్తుకుంటారు అంటే మళ్ళీ అరుస్తాడు. అంటే బాధ్యత లేదు నీకు అనేసి. నిజంగా చెప్తున్నా, మన ఆయన చెప్పేది అబద్ధం కాదు, బాధ్యత లేదు నాకు. కానీ ఈ స్టేజ్ మీద ఒక్కటే నాకు బాధ్యత వస్తుంది, అదేందో సీరియస్గా. వెన్ ఐ గో టాక్ టు పీపుల్, ఎందుకంటే వెన్ ఐ గో డూ హోమ్ మీటింగ్లో కూర్చుంటాము, మార్కర్ తీసుకుంటేనే ముందర యంగ్స్టర్స్ కూర్చో ఉంటారు, ఏమో చెప్తాడు ఇందామనేసి. కొంతమంది హౌస్ వైఫ్స్, కొంతమంది ఎంప్లాయిడ్ పీపుల్. నాకు అమ్మ వీళ్ళందరికీ ఇప్పుడు ఈ అర్ధ గంటలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళ జీవితాలు మారే ఛాన్సెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఎమోషన్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ అఫెక్షన్, అవుట్ ఆఫ్ బాధతో, ఐ టెల్ ద ప్లాన్ దట్ బాస్ దిస్ ఈస్ ద బిజినెస్, నువ్వు పోతున్న దారి ఇది, నీకు కావాల్సింది ఏంటి, ఎటువంటి నీకు లైఫ్ కావాలి, నీ డ్రీమ్స్ ఏంటి, నువ్వు పోతున్న దారిలో నీకు అవి రావు కదా, మేము ఎట్లా హెల్ప్ చేసాం, ఎట్లా వర్క్ చేసాం, ఆల్మోస్ట్ నా హార్ట్ని తీసి చూపిస్తాను ప్లాన్లో కానీ ప్రెజెంటేషన్లో కానీ. డోంట్ నీడ్ టు క్లాప్. అండ్ చూపించిన ప్రతిసారి అసలు జనం అందరూ నా మీటింగ్లో, ఆ హోమ్ మీటింగ్లో కూర్చున్న 10-20 మంది యంగ్స్టర్స్, వాళ్ళు వీళ్ళు, సార్ ఏమి చెప్పినారు సార్, 2 ఏళ్ల ముందు మీరు మా జీవితంలోకి ఎందుకు రాలేదు సార్ అని ఎవడు చేయలే ఇంతవరకట. ఒక్కడు కూడా అనలే. అంత విన్నాక అంతా బాగుంది, కానీ నా డ్రీము
జాబు. నాకు అర్థం ఏంది, నీ డ్రీమే జాబా? కారు, బంగ్లా, ఇల్లు, ఫారెన్, డ్రీమే జాబా? అవును సార్, నాకు జాబ్ వచ్చినాక ఇది ట్రై చేస్తా. అప్పుడు ఇంత చూసినాక ఇంకొకరు కొంతమంది అయితే, బాగా చెప్పావు బాబు, నువ్వు భలే చెప్పావు, బాగా మాట్లాడావు, ఓకే నెక్స్ట్, అంతే, నువ్వు బాగా మాట్లాడావు. అయిపోయా. ఇదేమన్నా లైవ్ షోనా? నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే రాజా నరేన్ అని టైప్ చేసి 56767కి మెసేజ్ పెట్టండి. అర్థం. ఇంకొంతమంది ఈ బిజినెస్ నేను చేసి యాక్చువల్గా మా అంకులు చాలా ముందు, నీకంటే ముందు జాయిన్ అయ్యి వదిలేసినారు. నీకంటే చాలా ముందు, అప్పుడు ఔరంగజేబ్కి ముందు, అప్పుడు పానిపట్టు బ్యాటిల్ జరిగిందిలే, ఆడ సంతకం పెట్టినాడు మా మామ. అప్పుడు చేసి వదిలేసినాడు వ్యాపారం. ఇప్పుడు వచ్చి నువ్వు చెప్తాను, ఏం చేద్దాం, మీ మామ వదిలేసినాడు ఔరంగజేబ్కి ముందు, ఏం చేద్దాం, మామని పిలిపిండి నిలబెట్టి, హెల్ప్ మీ వెల్కమ్ ద మామ. వదిలేసిన మామ. ఏం చేద్దాం, మీ మామ వదిలినాడు, నేను చేసిన, ఎవరిది తప్పు? చేసినోడి దగ్గర నుంచి నేర్చుకుంటావా? నాకు అర్థమే కాదు. అరే నువ్వు మాట్లాడుతా ఉండేది నీకు అర్థమవుతుంది నాకు. ఇంకా నాకు టైమే లేదండి, టైం లేదు. అవును బాస్, నీకు టైం లేదు, టైం ఇస్తామనే కదా నేను చెప్తాండేది. నీకు వాళ్ళందరినీ చూసేసి మొత్తము చూసినాక అంత ఫీల్ అయినాక కూడా ఆన్సర్ వచ్చేసరికి నాకు అనిపిస్తుంది ఏమని తెలుసా, ఒక సినిమా ఉంది మ్యాట్రిక్స్ అనేసి. మ్యాట్రిక్స్లో యాక్చువల్ కాన్సెప్ట్ ఏమంటే 2199 సంవత్సరం అది హ్యూమన్ రేస్, మన మనుషుల జాతి మొత్తం ఒక డేంజర్లో ఉంటుంది. ఎందుకంటే అప్పటికే టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అవుతుందంటే ఒక ఎంటైర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, ఒక మెషినరీ అనుకోండి, వాట్ ఎవర్, ఓకే, అవి మనుషుల్ని ట్యాప్ చేసేసి ఉంటాయి, మనుషుల మైండ్స్ని ట్యాప్ చేసేసి ఉంటాయి. ఎట్లా ట్యాప్ చేసి ఉంటాయి అంటే నీ మైండ్లో నీ ఆలోచనల్ని, నీ థాట్ కెపాసిటీని, నీ ఎనర్జీని మొత్తము వాడుకొని 60 ఏళ్ళ వరకు వాడుకొని ఇంకా నువ్వు పనికిరావని తెలిసినాక నీ బాడీని డిస్పోజ్ చేస్తాయి, బ్యాటరీని చేసినట్టు అనమాట. అండ్ ఈ ట్యాపింగ్ ఎక్కడి నుంచి జరుగుతుందంటే గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుంచి జరుగుతుంది. అంటే పుట్టడం దగ్గర నుంచే శిశువుకి వాడు ట్యాప్ అయిపోయినాడని తెలియదు. ఏది నీ కళ్ళ ముందు జరుగుతా ఉండేది కూడా నిజం కాదు. అంటే నువ్వు చూస్తా ఉండేది నిజం కాదు, నువ్వు తింటా ఉండేది నిజం కాదు, నీకు ఫీల్ ఏది నిజం కాదు, అంతా కంట్రోల్డ్. అటువంటి సిస్టమ్ 2199లో వచ్చేసి ఉంటుంది. అండ్ ఈ మొత్తం డేంజర్లో ఉంటుంది హ్యూమన్, ఎందుకంటే గర్భం నుంచే ఊహించుకోండి. అటువంటి టైంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దీన్ని కనుక్కొని దీని నుంచి మనుషుల్ని కాపాడాలని ఒక గ్యాంగ్ తయారవుతారు, మార్ఫియస్ ట్రినిటీ అని ఒక గ్యాంగ్. అండ్ వాళ్ళు కనుక్కుంటారు మనం ఏమీ చేయలేము, దీనికి ఒక మనిషి ఉన్నాడు, అతని పేరు వచ్చేసి నియో. బట్ దురదృష్టం ఏమంటే ఆ నియో కూడా ఈ మ్యాట్రిక్స్లో ఒక భాగం. ఆల్రెడీ మ్యాట్రిక్స్లో థామస్ ఆండర్సన్ అనే పేరుతో ఉన్నాడు. ఆ థామస్ ఆండర్సన్ని, బాబు నువ్వు థామస్ ఆండర్సన్ కాదు, నీ కళ్ళ ముందు కనబడుతున్నంత నిజం కాదు, నువ్వు నియో ఒరిజినల్గా, బట్ నిన్ను అట్లా ఆలోచింపజేస్తానది ఈ ప్రపంచం. నువ్వు నియో అని నమ్మినావు అంటే ఈ ప్రపంచాన్ని సేవ్ చేసే ఎబిలిటీ నీకు ఉందని నమ్మిపివ్వడమే సినిమా మొత్తం. ఒక్కసారి థామస్ ఆండర్సన్ లేదు నేను నియో అని నమ్మినాక ఆ నియో ఎట్లా హ్యూమన్ రేస్ని వాళ్ళ యొక్క శారీరక బానిసత్వం, మానసిక బానిసత్వం, ఫిజికల్ అండ్ సైకలాజికల్ స్లేవరీ నుంచి విముక్తి చేపిస్తాడనేది మొత్తం సినిమా. ఇదంతా ఎందుకు చెప్పినా అంటే సినిమా ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎక్కువ ఉంటుంది. వన్స్ ఐ సా ద మూవీ, ఆ తర్వాత ప్లాన్లు చూపించి నాకు ఇట్లాంటి ఎవరని చెప్తే మ్యాట్రిక్స్, వీళ్ళందరికీ ట్యాపింగ్ జరిగిపోయింది, వాళ్ళు మాట్లాడేది నిజం కాదు. ఎంత ఘోరంగా ట్యాపింగ్ అంటే ఉండండి ఒకసారి, 21 ఏళ్ళ యంగ్స్టర్, రక్తం ఉండాలి, అట్టనే ఫైర్ ఉండాలి రక్తంలో, ప్లాన్ చూపించినాక నేను అనుకున్నా ఇది గర్భంలోంచి మనకు కూడా ట్యాపింగ్. మామూలుగా అమ్మకి బేబీకి కనెక్షన్ ఉంటుంది కదా అంబిలికల్ కార్డ్, అది కాకుండా ఇంకొక కనెక్షన్ కూడా పెట్టినారు. సో పుట్టడం ఉంటే నువ్వు ఇంజనీరు లేదా డాక్టరు లేదా డాగ్. సో డాగ్ వద్దు, డాక్టరు కష్టం, ఇంజనీర్ అయిదాం. ట్యాబ్ ఏమి చెప్పినా, యూ వాంట్ డ్రీమ్ బాస్, యూ వాంట్ లైఫ్ స్టైల్, యూ వాంట్ ఫ్రీడమ్, నో నాకు వద్దు, నాకు జాబ్. ఎన్ని కష్టాలన్నా ఉన్నాయి, నాకు ఆ 20,000 ఇచ్చేసి నేను చేసుకుంటా అంటాను. ట్యాబ్ వాళ్ళని చూసినప్పుడు నాకు ఫీల్ ఎమోషన్ అవుతాను, వీళ్ళందరూ మ్యాట్రిక్స్లో ఉన్నారు, నేను నియో.
దిస్ ఈజ్ వాట్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ వై మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ మీ. నాకు ఇక్కడ ప్రింట్స్ అయినాయి సినిమాల్లో, అట్టనే మాట్లాడతాను, అట్టనే చేస్తాను, అదే కాపీ చేయాలంటే దిస్ ఈజ్ హౌ ఐ టాక్ టు పీపుల్. అండ్ యునో వాట్, ఆ ఫైట్లో, ఆ యుద్ధంలో వీళ్ళని మ్యాట్రిక్స్లోంచి బయటకి లాగాలని యుద్ధంలో మేము సక్సీడ్ అయినామండి. సక్సీడ్ కాకుండా నేను ఈరోజు మీ వచ్చి మాట్లాడుతున్నాను. ఐ సా సో మెనీ యంగ్స్టర్స్ మ్యాన్. నేను 26 అప్పుడు ఐ వెంట్ డైమండ్ అండ్ దెర్ ఆర్ పీపుల్ హియర్, సో మెనీ యంగ్స్టర్స్. ఐ నో దెర్ ఇస్ ఎ గై ఇన్ మై ఆర్గనైజేషన్ ఈస్ 24 and he's in emerald qualification and he's going diamond. There are 26, 27-year-old emeralds in my team. 30 years ki platinum అయిన చాలా. We succeeded. And can all the platinums stand up here? All the platinums, can you all stand up here once? Can you all stand up? See, these guys, you are the neos of your life. మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా మీరు యు ఆర్ ద నియోస్. కంగ్రాచులేషన్స్ అండ్ యు ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. యు ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. ఎందుకు చెప్తున్నా తెలుసా? ఐ ఆస్క్ పీపుల్, మాకు ఎందుకండి బిజినెస్, ఐఎమ్ ఇన్ ఎ జాబ్, యా ఐఎమ్ ఆల్రెడీ మేకింగ్ సమ్ మనీ. ఐ టెల్, ఓకే ఫైన్, వాట్ యూ వాంట్ టు డూ వెన్ యూ ఆర్ ఎట్ 60? వెన్ యూ రీచ్ 60, వాట్ యూ రియలీ వాంట్? హ్యావ్ యూ థాట్ అబౌట్ ఇట్? ఆలోచించావా? నీకు 60 ఏళ్ళు వచ్చినప్పుడు వెన్ యూ విల్ నాట్ హ్యావ్ దిస్ ఎనర్జీ. ఈ రోజు నీలో ఉండే శక్తి 60 ఏళ్ళకు ఉండదు. ఇంతలో 1/3 ఉంటే కూడా నువ్వు అదృష్టవంతుడివి ఈ పొల్యూటెడ్ ప్రపంచంలో. 1/3 ఆఫ్ శక్తితో ఇన్కమ్ ప్రాబబ్లీ విల్ బికమ్ 0 ఆర్ 1/3 అనుకోండి పెన్షన్ వస్తే. అంత గద్దు జీతంతో, అంత తక్కువ శక్తితో 60 నుంచి 80 వరకు, 90 వరకు ఎట్టుండాలనుకుంటాను. నేను కొంతమంది రిటైర్డ్ పీపుల్ని చూస్తాను. ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే తప్పుగా అనుకోద్దు. ఐ సా సో మెనీ రిటైర్డ్ పీపుల్ వెరీ క్లోజ్లీ. నాకు వాళ్ళలాగా ఉండాలని లేదు, వాళ్ళలాగా బతకాలని